Hi students, now we had discussed in the last video 2 marks 4 types in circles chapter. 4 types of 2 marks we had discussed. Now we are going to discuss the 5th type, which is also how to find here equation of circle. మనం ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్ గురించి, టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్స్ గురించి చాలా డిస్కస్ చేసాము. ఇప్పుడు ఇక్కడ బాగా చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ whose center is -1, 2 and which passes through 5, 6. ఒక సర్కిల్ ఉందంట, సెంటర్ -1, 2 అంట, పాసెస్ త్రూ ద పాయింట్ 5, 6 అంటున్నాడు. అంటే ఆ సర్కిల్ ఎలా ఉండిండాలి మనకు ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద సర్కిల్ and this is the center. సెంటర్ ఏమన్నాడు, -1, 2. ఈ సర్కిల్ ఒక పాయింట్ మీద పాస్ అవుతుంది అన్నాడు. ఏ పాయింట్ మీద పాస్ అవుతుంది, 5, 6. సో ఈ పాయింట్ని P అనుకుంటాం. సెంటర్ ఆల్వేస్ వి విల్ టేక్ యాజ్ C అవునా. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోండి అన్నాడు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవాలి అంటే సెంటర్ తెలుసు, రేడియస్ తెలిస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చేస్తుంది. మరి రేడియస్ ఎలా వస్తుంది, వి నో దట్ వి విల్ గెట్ ద రేడియస్ ఈజ్ CP. CP ఈజ్ నథింగ్ బట్ రేడియస్ కదా. CP ఈజ్ నథింగ్ బట్ రేడియస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ ఫైండ్ లెట్, దీన్ని ఏమనుకుంటున్నామంటే సెంటర్, లెట్ సెంటర్ని ఏమనుకుంటున్నాం C ఆఫ్ H, K ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చినాడు, -1, 2 అండ్ పాసెస్ టు ద పాయింట్, దా పాయింట్ని ఏమనుకున్నాం P ఆఫ్ X, Y ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం 5, 6. రేడియస్ కనుక్కున్నాం అనుకోండి, సెంటర్ తెలుసు, ఈజీగా వచ్చేస్తుంది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. రేడియస్ R ఈజ్ ఈక్వల్ టు ఏంటి, విచ్ ఈజ్ నథింగ్ బట్ CP అనే కదా, ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ C అండ్ P. సో రెండు పాయింట్స్ మధ్యన డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి, √(x2 - x1) ప్లస్ y2 - y1). సబ్స్టిట్యూట్ x2 - x1). x2 - x1² మీన్స్ హియర్ x మైనస్ h అని కదా, అంటే 5 + 1. 5 మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది అంటే రాసుకుందాం, 5 -(-1)² నెక్స్ట్ 6 ఇక్కడ డయాగ్రామ్లో 6 - 2² 6 - 2². సో 5 మైనస్ ఆఫ్ మైనస్ 5 + 1 అవుతుంది. 5 + 1 ఎంత, 6. 6². 6లోంచి 2 తీసేస్తే 4, 4². 6 × 6 = 36, 4 × 4 = 16. సో వాట్ ఈస్ ద వాల్యూ, 52. సో రేడియస్ ఎంత, 52. నౌ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కోమన్నాడు. సెంటర్ తెలుసు, రేడియస్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటి, లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కదా. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ హ్యావింగ్ సెంటర్ అండ్ రేడియస్ ఏంటి, H - H² ప్లస్ y - k² ఈజ్ ఈక్వల్ టు R². సబ్స్టిట్యూట్ చేయండి. H ఎంత ఇక్కడ అంటే సెంటర్ ఇక్కడ మనకు -1 ప్లస్ y - k ఎంత 2² రేడియస్ ఎంత వచ్చింది, √52² సో ఇదేమవుతుంది, x + 1² ప్లస్ y - 2² √52² విల్ బికమ్ 52. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ సర్కిల్. సో ఎక్స్పాండ్ చేస్తే కనుక మనకి a + b² కదా, x² + 1² ప్లస్ 2 × x × 1 2ab రూట్. నెక్స్ట్ y, ఇది a - b² y² ప్లస్ 2² మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 52. సో ఇట్ విల్ బికమ్ x² + 1 ప్లస్ 2x ప్లస్ y². 2 2s are 4, హియర్ ఆల్సో 2 2s are 4, 4y అవుతుంది. 52 ఆ ప్లస్ 52 యువతలకు వస్తే -52. అదర్వైజ్ యూ కెన్ షిఫ్ట్ నవ్ ఓన్లీ హియర్, -52 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇన్ ఆర్డర్, సర్కిల్ ఆర్డర్ ఏంటి, x² y², నెక్స్ట్ x టర్మ్స్ 2x, నెక్స్ట్ y టర్మ్, నెక్స్ట్ కాన్స్టెంట్స్. 1 + 4 ఎంత, 5. 52 - 5, 52లోంచి 5 తీసేస్తే ఎంత మనకి, 47 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ సెంటర్ అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్. సో దీని మీద హోంవర్క్ సేమ్ ఇలాంటివి. సో హోంవర్క్ ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి, చేయండి. సో 5th టైప్లో సెకండ్ వన్ హోంవర్క్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్
Find the equation of the circle passing through origin అంటే సెంటర్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ సర్కిలే ఆరిజిన్ మీద పాస్ అవుతుంది అంటే p ఆఫ్ x, y ఇక్కడ ఎంత 0, 0 అని అర్థం. అండ్ హ్యావింగ్ ద సెంటర్ at -4, -3. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ. నేను ఇదంతా రాయట్లేదు, పాయింట్ రాసేస్తాను, సెంటర్ రాసేస్తాను, ఇంకా మీరు ప్రాబ్లం చేసేయండి. పాయింట్ని పీగా రాసేస్తున్నాను, క్వశ్చన్ మాత్రం ఇలాగే రాసుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ అండ్ పాయింట్ రాసుకోండి, హ్యావింగ్ ద సెంటర్. అదర్వైజ్ ఐ విల్ ఓన్లీ రైట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ passing through 2, -1 and having the center at 2, 3. Next, fourth question. Find the equation of the circle passing through -2, 3, having the center at 0, 0. Next, fifth question. Find the equation of the circle passing through 3, 4 and having the center at -3, 4. So these are the problems for the fifth type. Next we will discuss about sixth type. Now sixth type la first question. Sixth type వచ్చేసి obtain the parametric equations of the circle x square plus y square is equal to 1. సో పారామెట్రిక్ అంటే కనుక మన పాయింట్ ఏమైంటుంది ఇక్కడ p ఆఫ్ x, y కాదు. పారామెట్రిక్ అంటే p పాయింట్ ఏమైంటుంది కాస్ థీటా, సైన్ థీటా ఉంటుంది. సో పారామెట్రిక్లో x వాల్యూ ఎంత h ప్లస్ ఆర్ కాస్ థీటా, y ఎంత h k ప్లస్ ఆర్ సైన్ థీటా. మనం ఇది ఆల్రెడీ మ్యాథ్స్ 1Bలో చూసాము పారామెట్రిక్స్. సో డైరెక్ట్గా ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో కూడా కీ కాన్సెప్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను పారామెట్రిక్ గురించి. సో డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోతున్నాను నేను ఇక్కడ. సో గివెన్ సర్కిల్ ఈస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. పారామెట్రిక్ అంటే ఇంకా h, k కావాలి కదా. సో h, k సెంటర్ కావాలి, h, k ఇక్కడ ఉన్నాయి. h, k అంటే -g, -f అని కూడా అర్థం కదా. ఈ సర్కిల్లో -g కానీ f కానీ ఉన్నాయి, కోఎఫిషియెంట్స్ లేవు అంటే ఏమైనట్టవి ఖచ్చితంగా 0, 0 అంటే ఇట్ ఈజ్ హ్యావింగ్ ద సెంటర్ యాజ్ ఆరిజిన్ అనమాట. ఈ సర్కిల్ ఆరిజిన్ అనమాట సెంటర్. నెక్స్ట్ రేడియస్ ఏమై ఉంటుంది సర్కిల్కి. ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఏంటి మనకు ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైరెక్ట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ రూపంలో ఉంది ఇచ్చిన సర్కిల్లో. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఈ సర్కిల్ అయితే సెంటర్ 0,0 డైరెక్ట్ రేడియస్ ఉంటుంది. అదే ఇంకో సర్కిల్ మనకేంటి సెంటర్ ఉండి రేడియస్ ఉండేది ఇది ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇక్కడ హెచ్ కామకే 0 అయినాయి అనమాట. లేదు అనుకుంటే ఇంకొక జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో రేడియస్ బై కంపేరింగ్ రేడియస్ ఎంత ఇక్కడ 1, రేడియస్ ఎంత 1, రేడియస్ తెలుసు, హెచ్ కామా కే తెలుసు, పారామెట్రిక్ ఈక్వేషన్స్ చెప్పొచ్చు కదా ఇప్పుడు. దేర్ ఫోర్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆర్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటివి, ఒకటేమో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా, ఇంకొకటి ఏంటి వై ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా. సో సబ్స్టిట్యూట్ చేద్దాం దీంట్లో. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ సెంటర్ ఏమైంది 0, ఆర్ ఎంత వచ్చింది 1 కాస్ థీటా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ అంటే 1 సైన్ థీటా. సో y ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. దిస్ ఈజ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్. ఎప్పటికైనా థీటా మనకు తెలుసు 0 degrees నుంచి 360 degrees మధ్యలో ఉంటుంది, లేదా వాటికి ఈక్వల్ కూడా అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ సెకండ్ ఇంకొక అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈక్వేషన్ సర్కిల్ ఏమో సెంటర్ 0,0 అయినది. సెంటర్ 0,0 కానప్పుడు ఏమవుతుంది, అబ్టైన్ ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ obtain the parametric equations of the circle x square plus y square plus 6x plus 8y minus 96 is equal to 0. ఇప్పుడు దీనికి చూద్దాం. Solution. Given circle is x square plus y square plus 6x plus 8y minus 96 is equal to 0. పారామెట్రిక్ రావాలంటే హెచ్ కామా కే రావాలంటే సెంటర్ రావాలి, రేడియస్ రావాలి. సో దీని నుంచి సెంటర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రూపంలో ఉంది ఇది, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 రూపంలో ఉంది. అంటే కంపేర్ చేసుకోండి, x కోఎఫిషియంట్ 2z ఈజ్ ఈక్వల్ టు ఎంత 6, y కోఎఫిషియంట్ 2f ఈజ్ ఈక్వల్ టు ఎంత 8, కాన్స్టాంట్ c ఈజ్ ఈక్వల్ టు -96. ఇప్పుడు g ఏమవుతుంది 2 3s, f 2 4s, సో c ఈజ్ ఈక్వల్ టు -96. ఇప్పుడు సెంటర్ ఏమవుతుంది అప్పుడు, సెంటర్ దీన్నే హెచ్ కామా కే అని కూడా అంటాం, లేదా -g కామా -f సబ్స్టిట్యూట్ చేయండి. g ఎంత g ఎంత 3 మైనస్ f ఎంత 4, -3 కామా -4 సెంటర్. రేడియస్ ఏమవుతుంది, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ తెలుసు మనకి g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. నిన్న చేసాం ఇలా, అంటే ఈ ప్రాబ్లమ్స్ లాస్ట్ వీడియోలో మనం చేసాము ఆల్రెడీ. సో g మీన్స్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 హోల్ స్క్వేర్, సారీ g కదా, ప్లస్ 3 హోల్ స్క్వేర్, f 4 హోల్ స్క్వేర్ మైనస్ c ఎంత -96, 3 3s 9, 4 4s 16, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 96. టోటల్గా యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 9 plus 16 25, 25 plus 96, 25 plus 96. So 25 plus 96 means 11, 3 plus 9 12, 121. Root 121 will become 11 square కదా. సో సెంటర్ రేడియస్ కనుక్కోమన్నాడా, లేదు పారామెట్రిక్ ఈక్వేషన్స్ కనుక్కోమన్నాడు. సో రేడియస్ వచ్చింది, సెంటర్ వచ్చింది. దేర్ ఫోర్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆర్
Therefore the parametric equations are x is equal to h plus r cos theta, y is equal to k plus r sin theta. h ఎంత వచ్చింది -3 ప్లస్ రేడియస్ ఎంత 11 cos theta. అలాగే y is equal to k ఎంత వచ్చింది -4, రేడియస్ ఎంత 11 sin theta. So these are the parametric equations of the given circle. Now homework on this. 2 problems చెప్పాను నేను 6th టైప్లో. సో రిమైనింగ్ హోంవర్క్ దాంట్లో థర్డ్ వన్ x² + y² = 4. నేను డైరెక్ట్ ఈక్వేషన్స్ ఇచ్చేస్తున్నాను. ఫోర్త్ వన్ 4 × x² + y² = 9. సో దీన్ని ఎలా రాసుకుంటారు? x² + y² = 9/4 అవుతుంది. సో రేడియస్ 9/4, రేడియస్ స్క్వేర్ 9/4, రేడియస్ ఏమవుతుంది 3/2 అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ 2x² + 2y² = 7. x² y² కోఎఫిషియన్స్ 1 ఉండాలి. సో 2 కామన్ తీసేసి /2 అవుతుంది. ఇవతలకి వస్తే x² + y² = 7/2 అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం x - 3 whole square plus y - 4 whole square is equal to 8 square. డైరెక్ట్గానే ఇచ్చాడు ఈక్వేషన్. ఒకసారి ఇక్కడ h ఎంత 3, k ఎంత 4. సో సెంటర్ 3, 4, రేడియస్ 8. డైరెక్ట్గా ఉంది, చేసేయచ్చు. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం x² + y² -4x -6y -12 = 0. నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం x² + y² -6x + 4y -12 = 0. So these are the homework on parametric equation. This is the 6th type problem. Next we will move to 7th type. 7th type problems కి వెళ్దాము. సెవెంత్ రోమన్ ఫస్ట్ వన్. 7th type ప్రాబ్లమ్స్ వచ్చేసి find the equation of the circle. Find the equation of the circle passing through 2, 3, passing through 2, 3 and concentric with the circle x² + y² plus 8x plus 12y plus 15 = 0. ఇది ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోమన్నాడు. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ. ఆ సర్కిల్ దేని మీద పాస్ అవుతుందంట? 2, 3 మీద పాస్ అవుతుంది. అంటే p(x, y) ఇచ్చాడు. 2, 3 మీద పాస్ అవుతుంది. అయితే సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చాడా మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవడానికి? ఇవ్వలేదు. సరే రేడియస్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇంకొకటి ఏమి ఇచ్చినాడు క్లూ? మనం కనుక్కోవాల్సిన సర్కిల్ ఎలా ఉందంటే కాన్సెంట్రిక్ విత్ ద సర్కిల్. ఈ ఇంకొక సర్కిల్తో కాన్సెంట్రిక్ అంటే మీనింగ్ ఏంటి? ఈ 2 సర్కిల్స్ మనం కనుక్కోవాల్సిన సర్కిల్, ఈ ఇచ్చిన సర్కిల్, ఈ 2 కూడా రెండిటికి సెంటర్ ఒకటే అని మీనింగ్ ఇచ్చారు. కాన్సెంట్రిక్ మీనింగ్ ఏంటి? కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటి? బోత్ ద సర్కిల్స్ హ్యావింగ్ ద సేమ్ సెంటర్ విత్ డిఫరెంట్ రేడియస్ వేరుగా ఉంటుంది, సెంటర్ మాత్రం సేమ్ ఉంటుంది. సో ఈ సర్కిల్ మనం కనుక్కోవాల్సిన సర్కిల్ కాన్సెంట్రిక్ అయినప్పుడు ఈ సర్కిల్ యొక్క సెంటర్, ఇప్పుడు ఏ సర్కిల్ అయితే ఇచ్చాడో ఆ సర్కిల్ యొక్క సెంటరే మనం కనుక్కోవాల్సిన ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ యొక్క సెంటర్ కూడా సేమ్ కదా. సో దాని మీద బేస్ చేసుకొని ఇలా క్లూ ఇచ్చాడనమాట. సో ఈ క్లూను బేస్ చేసుకొని మనం ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కనుక్కోవాల్సి ఉంటుంది. సో లెట్ us find. So
గివెన్ సర్కిల్ ఈజ్, ముందు ఏ సర్కిల్ ఇచ్చినాడో రాద్దాం. x square plus y square plus 8x plus 12y plus 15 is equal to 0. This is the given equation. It is in the form of ఏ రూపంలో ఉంది, x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 రూపంలో ఉంది. కంపేర్ చేసుకోండి x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్స్. బై కంపేరింగ్ x కోఎఫిషియంట్ 2z is equal to 8. By comparing y coefficient we will get 2f is equal to 12. By comparing constants we will get c is equal to 15. So z is equal to ఏమవుతుంది 4, f is equal to 2 6 12, c is equal to 15. Center of this circle, సెంటర్ ఏమవుతుంది -g, -f కదా సెంటర్. సో -4, -6 సెంటర్ వచ్చేసింది. ఇది ఈ సర్కిల్కి మనం కనుక్కోవాల్సిన సర్కిల్ కాన్సెంట్రిక్ సర్కిల్ అన్నాడు. గివెన్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, అంటే మనం కనుక్కోవాల్సిన సర్కిల్. గివెన్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ కాన్సెంట్రిక్ విత్ ఈ ఫస్ట్ సర్కిల్, లెట్ us నేమ్ ఇట్ యాజ్ 1. ఈ ఫస్ట్ సర్కిల్కి కాన్సెంట్రిక్ అంటే దాని యొక్క సెంటర్ దీని యొక్క సెంటర్. దట్ ఇంప్లైస్ సెంటర్ ఏమవుతుంది, సెంటర్ దీనికి కూడా మనకి సెంటర్ సి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈజ్ నథింగ్ బట్ -4, -6. మనకు కావాల్సిన సర్కిల్ యొక్క సెంటర్ కూడా ఇదే అవుతుంది, కాన్సెంట్రిక్ అన్నాడు. అంతేకాదు ఇట్ ఈజ్ ఆల్సో పాసింగ్ త్రూ ద పాయింట్ లెట్, పాసింగ్ త్రూ ద పాయింట్ ఏమన్నాడు, ఒక పాయింట్ మీద పాస్ అవుతుంది అన్నాడు. ఏ పాయింట్ మీద 2, 3. సో దాన్ని లెట్ p ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ 2, 3 పాసింగ్ త్రూ. ఇందాక కనుక్కున్నాం కదా ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ ద సెంటర్ అండ్ పాసింగ్ త్రూ. ఇందాక 5th టైప్ మనం డిస్కస్ చేసిన ప్రాబ్లం ఇదే కదా. ఇప్పుడు సెంటర్ తెలుసు, పాయింట్ తెలుసు, ఇంకా మనకు రేడియస్ కావాలి. రేడియస్ కనుక్కోవడానికి ఇక్కడే రేడియస్ కనుక్కోవచ్చు డైరెక్ట్. మనకు యాక్చువల్లీ పాయింట్తో కూడా మనకు అవసరం లేదు, రేడియస్ ఇక్కడే కనుక్కోవచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ సి కావాలి, కొత్త సి కావాలి. కొత్త సి కావాలంటే కూడా ఇలాగైనా కనుక్కోవచ్చు. ఈ కనుక్కోవడం అనేది డిఫరెంట్ వేస్ ఉన్నాయమ్మా దీంట్లో. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్ కనుక్కోవడం అనే మెథడ్ డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఇక్కడే డైరెక్ట్గా, కాకపోతే ఈ సర్కిల్ ఒక కాన్స్టాంట్ 15 కాబట్టి ఇక్కడున్న రేడియస్ సెంటర్ ఒకటే, కానీ రెండు సర్కిల్స్కి రేడియస్లు డిఫరెంట్ అనమాట. రెండు సర్కిల్స్కి రేడియస్ డిఫరెంట్ అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సి ఇక్కడ ఏమవుతుంది వేరే సిగా, అంటే వేరే కాన్స్టాంట్గా ఉంటుంది. సో ఈ రెండింటికి ఇప్పుడు రేడియస్ కనుక్కొని, రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు MDCP కదా రేడియస్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 2 + 4 హోల్ స్క్వేర్, డైరెక్ట్ రాస్తున్నాం 3 + 6 హోల్ స్క్వేర్. 2 + 4 6 స్క్వేర్, 3 + 6 9, 6 6 36, 9 9 81. So total will become 7, 8 + 3 11, 117 అవుతుంది. సో రేడియస్ తెలుసు, సెంటర్ తెలుసు. ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్, therefore the required equation of circle is ఏంటి ఫార్ములా, x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. సో సెంటర్ ఇక్కడ దీన్ని ఏమనుకుంటున్నాము, h, k అనుకుంటాం అనమాట. h, సో h - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y - k ఎంత వచ్చింది -6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఎంత √117 హోల్ స్క్వేర్. సో x + 4 హోల్ స్క్వేర్, y + 6 హోల్ స్క్వేర్, ఇదెంత 117. ఎక్స్పాండ్ చేద్దాం,
x square plus 4 square plus 2 into x into 4 plus y square plus 6 square plus 2 into y into 6. ఈ ప్లస్ 117 యువతలకు వస్తే minus 117 which is equal to 0. x square plus 4 4s are 16, 2 4s are 8x, y square 6 6s are 36, 2 6 are 12y, minus 117 is equal to 0. x square ఆర్డర్లో రాస్తున్నాను. ఫస్ట్ డిగ్రీ 2 ఉన్న కోఎఫిషియన్స్, డిగ్రీ 2 ఉన్నటువంటి టర్మ్స్ రాసాను. x స్క్వేర్ y స్క్వేర్, నెక్స్ట్ x కోఎఫిషియన్స్ 8x ప్లస్ 12y, నెక్స్ట్ కాన్స్టాంట్స్ 16 ప్లస్ 36 ఎంత అవుతుంది మనకి 52 అవుతుంది. 117లోంచి 52 తీసేస్తే 117లోంచి 52 తీసేస్తే కనుక 5, 11 నుంచి 5 తీసేస్తే 6. సో ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ దిస్. కొంచెం పెద్దది. ఫస్ట్ ముందు ఇచ్చిన సర్కిల్ యొక్క సెంటర్ కనుక్కోవాలి, తర్వాత ఆ సెంటర్ని దీనికి కనుక్కోవాలి, తర్వాత ఈ 2 పాయింట్స్ని ఉపయోగించి రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ కనుక్కున్నాక సెంటర్ రేడియస్ తెలిస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ దీంట్లోనే సెకండ్ వన్ హోంవర్క్. ఒకటే ఉంది దీంట్లో ఈ 7th టైప్లో. homework. Find the equation of the circuit. Which is concentric with x square plus y square minus 6x minus 4y minus 12 is equal to 0, and passing through minus 2 comma 40. This is my homework problem. This is the 7th type of problem. Next we will see 8th type. 8th type of problem చూద్దాము. ఎయిత్ టైప్లో ఫస్ట్ వన్ ఏం లేదు, మనకి ఎండ్స్ ఆఫ్ ఎ డయామీటర్ టాపిక్ డిస్కస్ చేస్తాం కదా ఆల్రెడీ. ఎండ్స్ ఆఫ్ ఏ డయామీటర్ టాపిక్, దానికి ఇప్పుడు మనకు ఎయిత్ క్వశ్చన్. సో find the equation of the circle whose extremities or ends అని కూడా అంటాం. whose extremities of a diameter are 1, 2 and 4, 5. దీన్నైతే మనం ఎన్ని రకాలుగా అయినా చేయొచ్చు. అసలు ఈ ప్రాబ్లమ్ అయితే విల్ క్యాలిక్యులేట్ ఇన్ సో మెనీ వేస్. మోస్ట్ ఆఫ్ ఆల్ 5 వేస్ ఉన్నాయి మనకి. 5 వేస్, 5 మెథడ్స్లో మనం చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని. మనం యాక్చువల్లీ ఫార్ములా ద్వారా అయినా చేయొచ్చు. ఫార్ములా నేర్చుకోకపోతే, అంటే ఇక్కడ ఏం లేదు, సర్కిల్ ఇచ్చాడు, సర్కిల్కి ఒక డయామీటర్ ఉంటుంది. ఇన్ఫినిట్ డయామీటర్స్ వి విల్ నో. ఇక్కడ ఒక డయామీటర్ అనుకోమంటున్నాడు. దిస్ ఈజ్ ద సర్కిల్, దిస్ ఈజ్ ద సెంటర్. డయామీటర్ అంటే సెంటర్ మీద పాస్ అవుతుంది కదా. సో ఇలా ఒక లైన్ ఉంటుంది. దిస్ ఈజ్ ద డయామీటర్ ఏ బి. సి ఆఫ్ హెచ్ కామా కే ఈజ్ ద సెంటర్. ఏ వచ్చేసి x1 కామా y1, బి వచ్చేసి x2 కామా y2. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కున్నాను. ఇది ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోమన్నాను.
సెంటరు రేడియస్ ఏమి ఇవ్వలేదు, డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చాడు. 2 ఎండ్ పాయింట్స్ ఇచ్చి మనల్ని సెంటర్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోమన్నారు. ఎలా కనుక్కుంటాం? హౌ డు వి ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్? బై యూజింగ్ దిస్. ఎలా కనుక్కోవచ్చు? సిఏ ఈజ్ ఈక్వల్ టు రేడియసే, సిబి ఈజ్ ఈక్వల్ టు రేడియసే, మనకి అది తెలుసు. అంటే సిఏ ఈజ్ ఈక్వల్ టు సిబి రాసుకొని కూడా చేయొచ్చు ఫార్ములా లేకుండా. సిఏ ఈజ్ ఈక్వల్ టు సిబి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అని వేసుకొని ఇక్కడ హెచ్,కే తెలుసు, హెచ్,కేని హెచ్,కే అనుకొని చేసేయచ్చు. అలా చేస్తే మళ్ళీ కొంచెం పెద్దగా అవుతుంది హెచ్,కే అని. అలా కాకుండా ఆల్రెడీ నేను దీనికి ఈక్వేషన్ ఫార్ములా ప్రూవ్ చేసి చూపించాను నేను లాస్ట్ వీడియోస్లో, దీనికి ప్రూఫ్ చెప్పాను నేను. లేదు అంటే కనుక ఇది సర్కిల్ని హాఫ్ ఆఫ్ చేస్తుంది కదా డయామీటర్. సో పి ఆఫ్ ఎక్స్ కామా వై అంటే మనం కనుక్కోవాల్సిన సర్కిల్ పాసింగ్ త్రూ పాయింట్ దీని మీద ఉందనుకో. సో పి ఆఫ్ ఎక్స్ కామా వై. సో ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి, ఈ పిఏ పీబీ ఎలా అవుతాయి? ఇప్పుడు 2 పర్పెండిక్యులర్. వి నో దట్ యాంగిల్ ఆన్ ద సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees అని తెలుసు. అంటే ఈ 2 పర్పెండిక్యులర్, పిఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు పీబీ, అంటే స్లోప్ ఆఫ్ పిఏ, స్లోప్ ఆఫ్ పీబీ 2 పర్పెండిక్యులర్. దాన్ని తీసుకొని మనం ప్రాబ్లం చేసేయచ్చు. సో ఫార్ములా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈక్వేషన్ ఆఫ్ డయామీటర్ ఫార్ములా గుర్తు లేకపోయినా కూడా మనం ఈ మెథడ్లో చేయొచ్చు. మనం డైరెక్ట్ కూడా వచ్చేస్తుంది ఫార్ములా. ఒకవేళ ఫార్ములా అనుకుంటే ఇచ్చిన పాయింట్స్ని ఏమనుకుంటామంటే let x1, y1 is equal to 1, 2 and 2 పాయింట్స్ అనుకుంటే డయామీటర్ ఎక్స్ట్రిమిటీస్ అనమాట. x2, y2 is equal to 4, 5. ఇప్పుడు x, yకి ఈ ఏకి స్లోప్ కనుక్కోండి, x, yకి బీకి స్లోప్ కనుక్కోండి. మనకు తెలిసి ఈ 2 పర్పెండిక్యులర్ కాబట్టి దీస్ 2 స్లోప్స్ ప్రోడక్ట్ ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. అలా వేసుకొని చేసేయచ్చు, డైరెక్ట్గా ఈక్వేషన్ వచ్చేస్తుంది మీకు ఫార్ములా గుర్తు రాకపోతే. ఫార్ములా ఒకవేళ ఫార్ములా ప్రకారం అయితే ఈక్వేషన్ ఆఫ్ ఫార్ములా రాస్తున్నాను చూడండి. అంటే మనం ఫార్ములా నేను ఇప్పుడు దీని నుంచి మనం ఫార్ములా రాబట్టే కూడా అదే వస్తుంది, స్లోప్ ఆఫ్ పిఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు స్లోప్ ఆఫ్ పీబీ అనుకున్నప్పుడు కూడా మనకి. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ ఏంటంటే డయామీటర్, ఎండ్స్ ఆఫ్ ఎ డయామీటర్ ఇచ్చినప్పుడు x - x1 సింపుల్ ఇది ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 ఈజ్ ఈక్వల్ టు 0. నేను చెప్పిన పిఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు పీబీ అని తీసుకొని చేయొచ్చు అనమాట. అలా కూడా అయిపోతుంది మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చేసి. నెక్స్ట్ లేదు అంటే కనుక పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. ఇట్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PA² + PB² ఈజ్ ఈక్వల్ టు AB². అది కూడా చేసేయచ్చు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. సో అలాగైనా చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇలా చెప్పేస్తున్నాను. డైరెక్ట్ ఇది గుర్తు పెట్టేసుకొని ఎండ్స్ ఆఫ్ ఎ డయామీటర్ ఇస్తే ఇలా రాసేయచ్చు అనమాట. సో x1 ఎంత? 1, x - x2 ఎంత? 4 ప్లస్ y - y1 ఎంత? 2, y2 ఎంత? 5. సో మల్టిప్లై చేయండి. x² - 4x - x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 1s 4 ప్లస్ y² -5y -2y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 5s 10 ఈజ్ ఈక్వల్ టు 0. x² -4x - x ఏమవుతుంది? -5x ప్లస్ 4 ప్లస్ బ్రాకెట్స్ రిమూవ్ చేస్తున్నాను. y² -5y -2y -7y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్డర్లో రాద్దాం. x² + y² -5x -7y 4 + 10 ఎంత? 14 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అనమాట. సో హోంవర్క్ వచ్చేసి దీంట్లో సెకండ్ డయామీటర్ ఎండ్ పాయింట్స్ అని ఎండ్ పాయింట్స్ రాసేస్తాను, మీరు హోంవర్క్ చేసేసేయండి. సో 1, 2 4, 6. థర్డ్ ప్రాబ్లం -4, 3 3, -4. ఫోర్త్ ప్రాబ్లం 1, 2 8, 6. ఫిఫ్త్ ప్రాబ్లం 4, 2 1, 5. ఇలా ఏ పాయింట్స్ అయినా తీసుకొని చేసేయడం, ఇంకా డయామీటర్కి వచ్చే విధంగా తీసుకొని చేస్తామండి. 7, -3 3, 5 7th 1 1,
1, 1, 2, -1. 8th question 0, 0, 8, 5. 9th question 3, 1, 2, 7. This is the 8th type అన్నమాట. 8th type questions అన్నమాట. ఇవి హోంవర్క్ మీకు. 9th type అంటే ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవడంలో ఇంకా 9th type అన్నమాట. ఇప్పుడు మనము వీఆర్ గోయింగ్ టు డిస్కస్ 9th type. అంటే దీంతో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్ కనుక్కునేవి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి మనకి. ఇంకా 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ వేరే దాంట్లోకి వెళ్ళచ్చు. మనం పోలార్, పొజిషన్ ఆఫ్ ఏ సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్, లెంత్ ఆఫ్ ఏ ట్యాంజెంట్ అవన్నీ ఉన్నాయి కదా. ఇంకా వాటి మీద ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కునే టైప్లు ఇవన్నీ అయిపోతాయి ఇప్పుడు మనకి. సో 9 దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఏమి ఇచ్చాడు, 2 ఎండ్స్ ఆఫ్ ఎ డయామీటర్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు 9th టైప్లో ఏమంటాడు అంటే ఒక ఎండ్ ఆఫ్ డయామీటర్ ఇస్తాడు, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కూడా వాడే ఇస్తాడు. అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ మీరు కనుక్కోవాలన్నమాట. అది ఇక్కడ. సో ఫైండ్ ద other end of the diameter. Find the other end of the diameter of circle x square plus y square minus 8x minus 8y plus 27 is equal to 0 if one end of it is 2, 3. డయామీటర్ ఒక ఎండ్ ఇచ్చారు, అదర్ ఎండ్ కనుక్కోమన్నాడు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వాడే ఇచ్చేసాడు. సో సొల్యూషన్ అదే ఒక ఎండ్ డయామీటర్ ఇచ్చేసినాడు కదా, సర్కిల్ యొక్క ఒక ఎండ్ ఇచ్చినాడు. గివెన్ సర్కిల్ అదర్ ఎండ్ కనుక్కోవాలి. సో దీనికి నేను తీసుకుంటున్నది ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి. సర్కిల్ తీసుకుంటున్నాను. This is the center. We know the diameter is passing through the center. C of h, k. ఇది ఏ పాయింట్, బి పాయింట్. మనకి ఇచ్చిన పాయింట్ ఏ అనుకుందాము, బి పాయింట్ ఇవ్వలేదు. సర్కిల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇచ్చినాడు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ నుంచి సెంటర్ కనుక్కోవచ్చు కదా, మనం సెంటర్ కనుక్కోవచ్చు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ నుంచి సెంటర్ కనుక్కోవచ్చు. సెంటర్ ఆఫ్ సర్కిల్ కనుక్కున్నాం అనుకోండి. వి నో దట్ డయామీటర్ ఏమవుతుంది, సి అనేది ఏమవుతుంది, సెంటర్ ఆఫ్ ద సర్కిల్. డయామీటర్కి ఏంటి, మిడ్ పాయింటా కాదా, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. సో దీన్ని బేస్ చేసుకొని మనం బి పాయింట్ కనుక్కోవచ్చు అనమాట. సో ముందు ఈ సర్కిల్ నుంచి సెంటర్ కనుక్కుంటున్నాం. it is in the form of ఏ రూపంలో ఉంది, x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. కంపేర్ చేసుకుంటే x కోఎఫిషియంట్ 2g is equal to -8, y కోఎఫిషియంట్ కంపేర్ చేసుకుంటే 2f is equal to -8, కాన్స్టాంట్ వచ్చేసి 27. నాకు కావాల్సిన సెంటరే కాబట్టి -g, -f కావాలి. సో g ఈజ్ ఈక్వల్ టు ఎంత, -4, f ఈజ్ ఈక్వల్ టు ఎంత, -4. సో సెంటర్ c ఆఫ్ h, k ఈజ్ ఈక్వల్ టు -g, -f. సబ్స్టిట్యూట్ చేయండి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ g -4, ఇన్ ద ప్లేస్ ఆఫ్ f -4. సో సెంటర్ వచ్చేసి 4, 4. సెంటర్ వచ్చేసి 4, 4. సెంటర్ తెలుసు. గివెన్ one end of a diameter is 2, 3. is 2, 3 అంటే దీన్నే x1 సరే 2, 3 అంటే ఈ పాయింట్ని ఏమనుకుంటున్నాము, x1, y1 మనం కనుక్కోవాల్సిన పాయింట్. లెట్ a of is equal to
ఏ ఆఫ్ x1 కామా y1 అని. అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ తెలియదు కదా మనకి దీన్ని. సో లెట్ అదర్ ఎండ్ ఆఫ్ డయామీటర్ ఈజ్ ఏమనుకుంటున్నాం, బి ఆఫ్ x2 కామా y2 అంటే నాకు x2 కామా y2 కావాలి ఇప్పుడు. సో మనకి తెలుసు we know that center C of h comma k is equal to ఏంటి మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, ఏబి యొక్క మిడ్ పాయింట్. హెచ్ కామా కే అంటే ఏంటి 4,4. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి x1 ప్లస్ x2 బై 2. మనం అంతా చదివాము ఇవి లోయర్ క్లాసెస్లో, 10th ఇంటర్ మ్యాథ్స్ 1Bలో కూడా y1 ప్లస్ y2. సో సబ్స్టిట్యూట్ చేస్తే 4,4 ఈజ్ ఈక్వల్ టు x1 ఎంత 2, x2 తెలుసా తెలీదు, y1 ఎంత 3, y2 తెలుసా తెలీదు, బై 2. సో కోఆర్డినేట్స్ రెండు పాయింట్స్ ఈక్వల్ అయినా అంటే వాటి యొక్క x కోఆర్డినేట్స్ వాటి యొక్క y కోఆర్డినేట్స్ ఈక్వల్ అయినట్టే కదా. అంటే 2 ప్లస్ x2 బై 2 ఈజ్ ఈక్వల్ టు 4, 3 ప్లస్ y2 బై 2 ఈజ్ ఈక్వల్ టు 4. 2 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 2 4s 8, x2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 ఇతలకు వస్తే -2, x2 ఈజ్ ఈక్వల్ టు 8లోంచి 2 తీసేస్తే 6. 3 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్ టు 2 4s 8, y2 ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 3, y2 ఈజ్ ఈక్వల్ టు 8లోంచి 3 తీసేస్తే 5. దేర్ ఫోర్ అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ బి ఆఫ్ x2 కామా y2 ఈజ్ ఈక్వల్ టు 6, 5. ఇది అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్. సరే దీని మీద క్వశ్చన్స్ హోంవర్క్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, షో దట్ a of 3 comma minus 1, a of 3 comma minus 1 lies on the circle x square plus y square minus 2x plus 4y is equal to 0. Also find the other end of the diameter through A. ముందు ఇక్కడ ఫస్ట్ అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఏం ప్రూవ్ చేయమన్నాడు, ఈ ఏ ఆఫ్ 3 కామా -1 అనే పాయింట్ ఈ సర్కిల్ పైన ఉంటుంది అని ప్రూవ్ చేయమని. లైస్ ఆన్ ద సర్కిల్ అంటే ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి, వై ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవ్వాలి, అంటే 0 అవ్వాలి. RHS 0 ఉంది కదా, సో LHS కూడా 0 అవ్వాలి. అయిందంటే ఆటోమేటిక్గా ఏ ఆఫ్ 3 కామా -1 లైస్ ఆన్ ది సర్కిల్ అనమాట. ఈ సర్కిల్ నుంచి సెంటర్ కనుక్కోండి, అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ పైన చేసిన విధంగా కనుక్కోండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, షో దట్ ఏ ఆఫ్ -3, 0 లైస్ ఆన్ x square plus y square plus 8x plus 12y plus 15 is equal to 0. And find the other end of the diameter through A. ఇది కూడా సేమ్ పైన లాగానే. ఫస్ట్ ముందు ఏ ఆఫ్ 3 -3, 0 ఎక్స్ ప్లేస్లో -3, వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, చెక్ చేయండి, మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో దీస్ ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్ మీద బేస్ చేసుకొని ఇవి. ఇంకా నెక్స్ట్ టైప్ ప్రాబ్లమ్స్ మనం పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్, లెంత్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవడము, కార్డ్ ఆఫ్ ఏ కాంటాక్ట్ కనుక్కోవడము, పోలార్ ఈక్వేషన్ కనుక్కోవడము, ఇవన్నీ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. వాటిపైన 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనమాట నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం.